తెనాలికి చెందిన డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్థ తన కెరీర్లో ఇప్పుడు మరో మైలురాయిని చేరుకున్నాడు. 7వ తరగతిలో డేటా సైంటిస్ట్ ఉద్యోగంలో చేరిన ఆ బాలుడు ఇప్పుడు 16 ఏళ్ల వయసులో జూనియర్ ఇంటర్ పూర్తి చేసి ఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా చేరడం విశేషం. ఆసియాలోని అతి పిన్న వయసు డేటా సైంటిస్ట్గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అయ్యాడు. హైదరాబాద్లోని ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఎంపికయ్యాడు. సిద్ధార్థ స్వస్థలం తెనాలి. తల్లిదండ్రులు ప్రియమానస, రాజ్ కుమార్. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీరి ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్పై మక్కువ. తల్లిదండ్రుల సాయంతో 4వ తరగతి నుంచి కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ని నేర్చాడు. 4-5 ఏళ్ళు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ ఆన్లైన్ కోర్సులతో స్వయంగా అధ్యయనంతో సిద్ధార్థ వాటిపై కమాండింగ్ను సాధించాడు. మౌంటెగ్న్ కంపెనీ CEO సిద్ధార్థకు ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. ఆ విధంగా 7వ తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు 25,000 వేతనంతో చేరాడు. తర్వాత ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్గా నెలకు 45,000 వేతనం అందుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్లో కృషి చేస్తూ వచ్చాడు. వారంలో 3 రోజులు స్కూల్కు, 3 రోజులు ఇన్ఫినిటీ లెర్న్ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్గా చేస్తూనే అమెరికన్ కంపెనీ రైట్ చాయిస్ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులను నిర్వహించాడు ఈ బాలమేధావి. గత మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తి చేశాడు. బైజూస్ కంపెనీ అతడిని యంగ్ జీనియస్ అవార్డుతో సత్కరించింది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడం అనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఐఐటి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆరంభించింది. గత వారం ఇంటర్వ్యూను నిర్వహించింది. ఆ సంస్థలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అవకాశం కల్పించింది. వచ్చే వారం కొత్త ప్రాజెక్టులో భాగం కానున్నట్టు సిద్ధార్థ తండ్రి రాజ్ కుమార్ ఎస్ న్యూస్కు తెలియజేశారు.